ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలు, గ్రామ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల సమక్షంలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. స్థానిక పరిస్థితులపై ప్రజల సూచనలు, సలహాలు తీసుకునేందుకే ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్లోకి వస్తుంది అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 వంటి ప్రభుత్వ సేవలపై ప్రజలకు కలెక్టర్ స్వయంగా అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలతో ప్రత్యేకంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ వారికి అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు అందుతున్న సేవలను జిల్లా కలెక్టర్కు వివరించారు. గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ విజయజ్యోతితో పాటు వివిధ శాఖల జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు. చెప్తా ఉంటే వింటాము, నోట్ చేసుకుంటాం. కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు, వాళ్ళు నోట్ చేసుకుంటారు. సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను పరిష్కరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మారెళ్ల గ్రామంలో ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని సుమారు మనకి 21 విలేజెస్ ఉన్నాయి. 21 విలేజెస్ కి 21 మంది ఆఫీసర్స్. సో ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడంతో, తర్వాత గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు కానీ, లేదంటే కనుక గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులు కానీ, అదేవిధంగా మనము పీజీఆర్ఎస్ ద్వారా జాబ్ చేస్తున్నాయి కానీ మీకు అసలు యాక్చువల్గా ప్రాపర్గా చేస్తున్నాయా లేవా, లేకపోతే ఇంకెవరైనా మిగిలిపోయారా? సూపర్ 6 అనేది గవర్నమెంట్ ఒకటి పెట్టింది. దాంట్లో కొన్ని మంచి పథకాలు, స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ అందరికి అందుతున్నాయా లేవా? అందకపోతే ఏ ప్రాబ్లం వల్ల అందట్లేదు, ఏ టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు ఆ స్కీమ్ అందట్లేదు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చేస్తుంది. కాబట్టి మీరు కూడా సమస్య చెప్పడంతో పాటు దాన్ని మనం ఎలా చేయొచ్చు అని మీరు కూడా మాట్లాడితే దాని ఆటోమేటిక్గా ఆ సమస్యకు మనం పరిష్కారం చూపిస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే సమస్య పరిష్కరించడానికి కానీ, సమస్యను రీచ్ అవ్వడానికి కానీ. అక్కడ మీకు వాట్సాప్, మనమిత్ర వాట్సాప్ అని ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేకుండా ఆ వాట్సాప్ ఓపెన్ చేసి అందులో మీ సమస్యను పోస్ట్ చేస్తే అందులో ఆల్మోస్ట్ 1100 సర్వీసెస్ ఉన్నాయి. మీరు అందరి కోసం ఇక్కడ బోర్డు కూడా మేము పెట్టించడం జరిగింది. దానికి సంబంధించి మనమిత్ర బోర్డు అని పెట్టాము. మీరు అది చూసుకుని జస్ట్ స్కాన్ చేసుకుంటే చాలు, దాంట్లో మనం చేయొచ్చు. అదేవిధంగా యూత్ కోసం కౌశలం అని చెప్పేసి ఎస్పెషల్లీ మన నారా లోకేష్ గారు చాలా పర్టికులర్గా తీసుకున్నటువంటి అంశం అది. వారు కూడా యూత్ కోసం వాళ్ళు అందులో రికార్డ్ చేసుకుంటే మన సెక్రటరియట్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళవలసిన లేదు. సో ఈ ఎగ్జామ్ వాళ్ళు కనుక పాస్ అయితే కనుక ఆటోమేటిక్గా మంచి మంచి కంపెనీస్లో వాళ్ళకి ఆఫర్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి అవేర్ అని ఒక సాఫ్ట్వేర్ పెట్టారు. సో అందులో జస్ట్ మీరు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ ఉంది, లేదంటే కనుక అది టైప్ చేసినా ఈ రోజు మన ఊర్లో ఏంటి పరిస్థితి, వాటర్ ఎంత ఉంది, పంటలు ఏం పండుతున్నాయి, వర్షం ఎంత వస్తుంది, ఎండలు ఎంత ఉన్నాయి, అన్ని వివరాలు కూడా అందులో మనకి పొందుపరచడం జరిగింది. సో అనేక రకాలుగా అంటే ప్రజలకి ఏ సమస్య వస్తుందో అదే తెలుసుకుని అనేక రకాలైనటువంటి ఇంటర్వెన్షన్స్ అనేవి కూడా క్రియేట్ చేశారు. కాబట్టి ఇదంతా మనం అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించుకుందాం. సమస్య అంటే ఏంటి? ఇది యాక్చువల్గా అయితే మేము ఎప్పుడు కూడా గుర్తించుకోలేదు, జిల్లా యంత్రాంగం అంతా కూడా. సమస్య అంటే కనుక ఇది ఒక పేపర్ కాదు, దాని వెనకాల ఒక కుటుంబం, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక కాలనీ, లేదంటే ఒక విలేజ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.